హాయ్ అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ అలాగే అసెండ్ ఇనిషియేటివ్స్ రెండూ కలిపి సంయుక్తంగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అదే రోబోజన్ ఎక్స్ ఒలింపియాడ్ పేరుతోటి వీళ్ళు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డ్రోన్స్ అంశాల మీద జాతీయ స్థాయి పోటీలను నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఈ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ పాండురంగ్ రుక్మాకర్ రావు గారు, అలాగే అసెండ్ ఇనిషియేటివ్స్ నుంచి శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఏంటి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది వీళ్ళ మాటల్లోనే విందాం. సార్, ఏంటి సార్ ఈ రోబోజన్ ఎక్స్ ఒలింపియాడ్ అంటే? సార్ ఇదేంటంటే సార్, ఇప్పుడు రాబోయే తరానికి ఈ నూతన టెక్నాలజీ అప్డేట్ చేయాలి పిల్లల్ని. అందులో భాగంగానే ఈ యొక్క రోబోటిక్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ డ్రోన్స్ మీద అవగాహన సదస్సులు కూడా మనం చాలా నిర్వహించామండి ఆల్రెడీ. ఆ నిర్వహించిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక ఎగ్జామ్ అంటే పోటీలు, ఇప్పుడు దాకా మేము స్పోర్ట్స్ పరంగా స్పోర్ట్సే చేసాము. వీళ్ళకి ఏంటంటే ఒక జాతీయ స్థాయిలో ఒక కాంపిటీషన్ పెట్టి వాళ్ళకి ఉత్సాహపరిచేందుకు ఒక 2 లక్షలు ఫస్ట్ ప్రైజు, ₹1,00,000 సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ ₹50,000 పెట్టి ఈ పోటీలు పెట్టడమే కాకుండా, అంటే ఈ ₹1,00,000, ₹2,00,000 ఇవన్నీ కూడా ఓవరాల్ ప్రైజెసా లేకపోతే తరగతుల వారీగా ఇస్తున్నారా? ఓవరాల్ అండి. ఓవరాల్, ఓకే, ఓవరాల్ అండి. అలాగే వీళ్ళకి అలాగే చాలా ఈ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఏమైందంటే గవర్నమెంట్ వీళ్ళకి కిట్స్ ప్రొవైడ్ చేస్తుంది, కానీ అక్కడ చెప్పడానికి ఎవరు ఫ్యాకల్టీస్ లేరండి. నేను ప్రాక్టికల్గా చూశాను. ఈ స్పోర్ట్స్ మేము ఫ్రీగా నేర్పిస్తుంటాం అన్ని స్కూల్స్, కాలేజెస్లో. అప్పుడు అబ్జర్వ్ చేసి దానికి అప్పుడు ఈ విషయంలో నేను చర్చించాను శ్రీకాంత్ గారితో. చర్చిస్తే తప్పకుండానండి నేనేం చెప్పానంటే, ఈ ఇంజనీరింగ్ పూర్తి చేసి చాలామంది ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళకి కొద్ది మనం ఈ తర్ఫీదు ఇచ్చినట్టయితే వాళ్ళకి మనం ఉపాధి కూడా చూపించవచ్చు, దాని ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది అక్కడంటే వాళ్ళు ముందుకు వచ్చారండి. ముందుకు రావడంతో ఏంటంటే ముందు మనం ఇప్పటిదాకా మనం అవగాహన నిర్వహించామండి చాలా స్కూల్స్లో. వాళ్ళందరికీ ఒక కాంపిటీషన్గా పెట్టి ఇది ప్రతి ఏడాది కూడా ఇంకా ఈ కాంపిటీషన్ నిర్వహించాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చామండి. సార్, ఎన్ని రోజులు ఉంటుంది ఇది? ఎట్లా మీరు కోఆర్డినేట్ చేస్తున్నారు? జాతీయ స్థాయి అన్నారు, మరి ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు? జాతీయ స్థాయిలో అంటే ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఎట్లా దీన్ని పబ్లిక్లో ఎలా తీసుకెళ్తున్నామంటే సార్, మాకు 5 మంది ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ అండి. మాకు ఆల్ ఇండియా లెవెల్లోనే నేను ఎఫిలియేషన్ ఇచ్చిన సంఘాలు, ఉదాహరణకి ఈరోజే చూశారు మీరు, అనంతపురం నుంచి, తిరుపతి నుంచి, అలాగే సూర్యారావుపేట నుంచి, అలాగే అవుట్ ఆఫ్ స్టేట్స్ కూడా మాకు జనరల్ సెక్రటరీస్, ప్రెసిడెంట్స్ ఉంటారు సార్. వాళ్ళందరికీ కూడా నిరంతరం ఫోన్లో టచ్లో. గతంలో మేము స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్ని దేశ నలుమూలలో కూడా చేసి ఉన్నామండి. ఆ ఎక్స్పీరియన్స్ మనకు ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి అవేర్నెస్ చేస్తారండి పిల్లలకి. అలాగే ఈ లోకల్గా పిల్లలకైతే మా సెక్రటరీలు అందరూ కూడా ఇది చేస్తారండి. తద్వారా పిల్లలందరికీ కూడా ఈ విషయాన్ని మేము చేరవేస్తామండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ పత్రికల ద్వారా ఇప్పుడు నా నెంబర్ 9440395763. ఈ నెంబర్ చాలామందికి తెలుసండి. అలాగే ప్రతి స్కూల్స్కి, కాలేజెస్లో కూడా మా యొక్క నిరంతర ప్రక్రియ అండి ఇది. స్పోర్ట్స్ అనేది మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా, అలాగే ఆడపిల్లలకు ఆత్మరక్షణ అనేది ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాము. అందుకేంటంటే మాకు ఇది సమస్య కాదండి. ఈ న్యూస్ స్ప్రెడ్ చేయడం అనేది మాకు సమస్య కాదు సార్. రైట్. అలాగే అసెండ్ ఇనిషియేటివ్స్ తరపున శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారు ఇప్పుడు ప్రధానంగా సమస్య ఏమవుతుందంటే, మీకు గవర్నమెంట్ స్కూళ్ళలో, ఎస్పెషల్లీ గవర్నమెంటే కాదండి, ఈవెన్ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా రోబోటిక్స్ మీద అవగాహన కల్పించడం చాలా తక్కువ. అసలుకి దాని మీద ఒక పీరియడ్ వారానికి ఒకటి ఉంటుందా అంటే కూడా కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు చదువుతున్నారు, అంతా చూస్తూనే ఉన్నాం కదా, ఎంతసేపటికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటి మీద ఎంతసేపటికి ఐఐటి ఫౌండేషన్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ ఈ రోబోటిక్స్ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు కనబడట్లా. మీరేమో పోటీలు అంటున్నారు. సో నేర్చుకుంటే తర్వాత పోటీ పడడానికి, నేర్చుకోవటమే అక్కడ ఇబ్బంది అయినప్పుడు ఇంకా పోటీలోకి ఎట్లా వస్తారు? కరెక్ట్ అండి. మన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మన ఎస్పెషల్లీ మన సౌత్ సైడ్ ఈ రోబోటిక్ అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఒక 4-5 ఇయర్స్ నుండి రోబోటిక్ అవేర్నెస్ స్టార్ట్ అయింది. సో కాకపోతే కొన్ని స్కూల్స్లలో, కొన్ని కాలేజెస్లో ఆల్రెడీ ఈ రోబోటిక్స్ అవేర్నెస్ స్టార్ట్ చేశారు. ల్యాబ్ సెటప్ చేస్తున్నారు. బట్ స్టిల్ ల్యాక్ అవుతుంది. ఏంటంటే ట్రైనర్స్ లేక ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా గవర్నమెంట్స్ కిట్స్ ప్రొవైడ్ చేసినా కానీ ప్రాబ్లం ఏంటి అంటే అది ట్రైన్ చేసే వాళ్ళు లేక
ప్రాపర్గా ట్రైన్ చేసే వాళ్ళు లేక కిట్స్ ఎవరు ఇస్తున్నారండి? Government- గవర్నమెంట్ ఇస్తుందా ఈవెన్ గవర్నమెంట్ కొన్ని ఏరియాస్లో గవర్నమెంట్ కిట్స్ ఇచ్చినా కానీ ట్రైన్ చేసే వాళ్ళు లేరు. ఎందుకంటే సో ఏదైనా సబ్జెక్ట్ ఎక్స్పర్టైజేషన్ ఉంటేనే దానిపైన ట్రైన్ ఇవ్వగలుగుతారు. ఏదో జస్ట్ సింపుల్గా ఏదో నేర్చుకొని సింపుల్గా చేయలేరు. ఎందుకంటే ఒక టీచర్ కావాలి అంటే ఒక సర్టెన్ క్వాలిఫికేషన్ కావాలి, ఒక రోబోటిక్ ఎక్స్పర్ట్ కావాలంటే సర్టెన్ క్వాలిఫికేషన్ కావాలి. సో ఆ కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అన్నీ సో అసెన్ ఇనిషియేటివ్స్ మా దగ్గర ఉన్నాయి. బేసికల్గా అసెన్ ఇనిషియేటివ్ ఫౌండర్ సూర్యరెడ్డి గారు. బేసికల్గా సూర్యరెడ్డి గారు సో ఆల్మోస్ట్ 25 years నుండి ఈ రోబోటిక్స్ పైనే చేస్తూ వచ్చారు. సో ఈ చాలా ఎక్స్పర్టైజేషన్ ఉంది. సో మీరు అన్న క్వశ్చన్కి ఏంటి అంటే అంటే అట్లీస్ట్ బేసిక్ అవేర్నెస్ లేకుండా కూడా ఎగ్జామ్స్ ఎలా రాయగలుగుతారు అంటే కాంపిటీషన్స్కి ఎలా వస్తారు అనే దానికి ఏంటంటే డైరెక్ట్గా ఈ రోబోటిక్స్ కాంపిటీషన్స్ ఏంటి అంటే 3 levels ఆఫ్ కాంపిటీషన్స్ ఉంటాయండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ లెవెల్. ఫస్ట్ సెకండ్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడతాం, మ్యాథ్స్ పైన, సైన్స్, ఫిజిక్స్ వీటిపైన ఉంటాయి. సెకండ్ రౌండ్కి వచ్చిన తర్వాత బేసికల్గా మేము మా సైడ్ నుండి ఏం చేస్తాము అంటే మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తూ ఒక 3-4 sessions వాళ్ళకు ట్రైన్ చేస్తాం. ఎవరైతే సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ అయిన తర్వాత వాళ్ళు సెకండ్ రౌండ్ నుండి క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తామంటే ట్రైన్ చేస్తాం. ఓకే. సో ఏ కైండ్ ఆఫ్ రోబోట్స్ తయారు చేయాలి, ఎలాంటి రోబోట్స్ తయారు చేయాలి, సో శాంపుల్ రోబోట్స్ కొన్ని ఇవ్వడము, లేదంటే వాళ్ళకి ఏదైనా డౌట్స్ వచ్చినా కానీ ఎక్స్ప్లెయిన్ చేయడము. సో ఆ గైడెన్స్, కంప్లీట్ గైడెన్స్ మేము ఇస్తాం మా సైడ్ నుండి. ఎందుకంటే మీరు అన్న క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బికాస్ అవేర్నెస్ లేదు మన చాలా కాలేజ్, అసలు 95% స్కూల్స్లలో ఎవరికి కూడా అవేర్నెస్ లేదు. సో ఈ అవేర్నెస్ రావాలి అంటే ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ అవుతూనే ఉండాలి, కంటిన్యూస్గా జరుగుతూనే ఉండాలి. అందుకే అసెన్ ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్. అయితే ఇప్పుడు రుక్మాకర్ రావు గారు మాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆయన చిరంజీవి ఫౌండేషన్, స్పోర్ట్స్ ఫౌండేషన్ పెట్టి ఉచితంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చాలా జీవన పర్యంతం అదే క్రమంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒక్కళ్ళ నుంచి ₹1 తీసుకోరు. సో ఆయన సొంత రూపాయలే ఖర్చు పెట్టుకొని చేసే పరిస్థితి. ఇప్పుడు మీరు కూడా దీంట్లోకి వచ్చారు, మీరు కూడా ఉచితంగానే అందరిని ట్రైన్ చేస్తారు. అయితే నేనేమంటున్నానంటే ఇటు మీలాంటి వాళ్ళు ఔత్సాహికులు వచ్చి ఏదో చేద్దామని వస్తున్నారు. కానీ బేసికల్గా గవర్నమెంట్ నుంచి జరగాల్సినది, ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, జరగాల్సింది ఏంటి? మనము ఇతర దేశాలతో, ఒక జపాన్తోనో, ఒక చైనాతోనో, లేకపోతే ఇంకొక దేశంతోనో మనం కాంపిటేట్ అవ్వాలంటే జరగాల్సింది ఏంటి? నేను చెప్పరాదు, ఈ మాట తెలియదు. కానీ మనం వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం రోబోటిక్స్లో. ఎకనామికల్గా మన ఇండియా ఇస్ వెరీ స్ట్రాంగ్, అన్నిట్లో స్ట్రాంగ్. ఎస్పెషల్లీ రోబోటిక్స్ వరకు మనం వీక్గా ఉన్నాం. డెఫినెట్గా దెర్ ఈస్ నో డౌట్. సో ఇప్పుడు జపాన్ కానీ, జర్మనీ కానీ, ఆర్ చిన్న కంట్రీస్ కానీ, ఆర్ చైనా లాంటి కంట్రీ, చైనా ఈజ్ ఫార్ అడ్వాన్స్డ్. చైనాని బీట్ చేయడం ఈజ్ వెరీ ఇంపాసిబుల్. సో అంత అడ్వాన్స్డ్లో వాళ్ళు ఉన్నారు రోబోటిక్స్. వాళ్ళకి ఏంటంటే రోబోటిక్స్ ఎడ్యుకేషన్ అనేది, ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ రోబోటిక్స్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. బేసికలీ వాళ్ళ ఎడ్యుకేషన్లో ఇట్స్ అ పార్ట్. బేసికలీ ఇది ఎవరు చేస్తారు అంటే ఆబ్వియస్గా వాళ్ళ గవర్నమెంట్సే చేస్తాయి. అలానే సేమ్ మన గవర్నమెంట్స్ కూడా అలానే ఇంట్రడ్యూస్ చేయాలి. సో చిన్నప్పటి నుండి ఇలాంటివి టెక్నాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంట్రడ్యూస్ చేయకపోతే మన కంట్రీ అనే కాదు, మన స్టేట్ అనే కాదు, ఏ స్టేట్లో అయినా ఎప్పుడైనా ఇష్యూ ఇలానే ఉంటుంది. బయట ఆర్గనైజేషన్స్ ఎన్ని వచ్చినా కానీ సర్టెన్ లెవెల్స్ వరకే మీట్ అవ్వగలుగుతారు. కానీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ లేకపోతే 100% మీట్ అవ్వడం చాలా ఇంపాసిబుల్. డెఫినెట్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ఫైనల్లీ రుక్మాకర్ రావు గారు, ఇది ఏ డేట్లో నిర్వహిస్తున్నారు, ఎప్పటికి దీన్ని ఎట్లా షెడ్యూల్ ఏంటి? అంటే డేట్స్ అన్నీ కూడా త్వరలోనే ఫైనల్. ఎందుకంటే మాకు వచ్చే ఎంట్రీస్ బట్టి సార్ మొత్తం అన్నిటికీ మేము ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ ద్వారా మొత్తం, అలాగే మా ఆల్రెడీ వెళ్ళిపోయాయి సార్, ఇన్ఫర్మేషన్ అన్నిటికి వెళ్ళిపోయి అవుట్ ఆఫ్ అన్ని స్టేట్స్కి వెళ్ళిపోయింది సార్. వచ్చే రెస్పాన్స్ బట్టి ఒక ప్లాన్ చేస్తామండి, ఒక ప్లాన్గా చేసి త్వరలోనే అన్నీ అనౌన్స్ చేస్తామండి. థ్యాంక్ యూ సార్, నమస్తే. డెఫినెట్గా అంటే ఇక్కడ ప్రభుత్వాలు జోక్యం చేసుకునేదే ఏ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అవ్వదు. వాస్తవానికి ఇవాళ ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా
ప్రభుత్వంలో అంటే ఆటోమేటిక్గా నార్మల్గా చదువు పర్ఫెక్ట్గా నడవడమే కష్టంగా ఉన్న రోజుల్లో, ఇక ప్రైవేట్లో చూస్తే ఐఐటీలో మనం ఎట్లా ర్యాంకులు సాధించాలా ఇంతే. సో ఆ తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంజనీరింగ్లో ఎట్లా మనం మార్కులు తెచ్చుకోవాలి అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ పూర్తిగా తగ్గిపోతూ ఉంది. ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు కూడా మీరు జాబ్కి ఫిట్ అవుతారంటే లేదు, వాళ్ళు మళ్ళీ స్కిల్స్ మళ్ళీ అన్నీ నేర్చుకోవాల్సిన పరిస్థితి. విద్యాలయాల్లో విద్యా సంస్థలు నేర్పిస్తున్నారా అంటే పెద్దగా నేర్పిస్తున్న పరిస్థితి కనబడట్లా. కానీ డెఫినెట్గా విద్యా సంస్థల్లో చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిన, ప్రాక్టికల్గా నేర్పించాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అప్పుడే మనం మన సార్ అన్నట్టుగా మనము ఒక చైనాతోనో, ఒక జపాన్తోనో, ఒక జర్మనీతోనో మనం కాంపిటేట్ అవ్వాలంటే మొక్కై వంగనది మానై వంగురా అన్నట్టుగా మొగ్గ దశలోనే ఈ టెక్నాలజీ పట్ల ఆసక్తిని కలిగించాలి, అనురక్తిని కలిగించాలంటే డెఫినెట్గా ప్రాక్టికల్స్ వైపు వెళ్ళాలి. కనీసం ల్యాబ్స్ కూడా లేని పరిస్థితుల్లో మన విద్యా వ్యవస్థ ఉన్నది. వీటన్నింటి నుంచి దాటి కొంచెం దీని మీద ఎస్పెషల్లీ దృష్టి సారించాలి. ఇటు లోకేష్ గారు, ఒక యువ మంత్రి లోకేష్ గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, అలాగే తెలంగాణలో కూడా మ్యాసివ్ డెవలప్మెంట్ వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దీని మీద ఖచ్చితంగా దృష్టి సారించాలి. ఇప్పటికే క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, అలాగే డ్రోన్స్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో. సో ఇలాంటి అంశాల మీద కూడా దృష్టి పెడితే కనుక, ఇలాంటి ఔత్సాహికులందరినీ కలుపుకొని కనుక ప్రోగ్రామ్స్ చేస్తే డెఫినెట్గా ఒక మంచి విజయం సాధించవచ్చు. డెఫినెట్గా ఇవాళ మనం చైనాని బీట్ చేస్తే ఇంకోటి బీట్ చేస్తామని కాదు, కానీ అట్లీస్ట్ ఒక ఉనికిని అయితే మనం ప్రపంచంలో చాటుకోవాలంటే ఇది తప్పనిసరి, ఇది అత్యవసరం కూడా అని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. Big breaking news. Introducing Robozen X 2026 Season 1 Robotics competition for school students. Drone tech competition for 18+. Step into India's biggest national level tech competition. Innovate, build, lead. We create the future. Register now with Ascent Initiatives. Follow Ascent Initiatives on Instagram for more updates.